నాకు ఆశ్చర్యం ఏంటంటే మా కవితమ్మ కూడా అదే ఆమె పండగ చేసుకున్నది. అవును. అప్పుడు గులాబీ అవన్నీ ఇచ్చిండి గులాబులు రంగులు పూసుకున్నారు వాళ్ళ కార్యకర్తలు. సరే అక్క కనిపించలేదు కానీ మనకు సంబంధం అది పార్టీ లైన్ వాళ్ళది కనిపించలేదు కానీ అసలు మరి రిజర్వేషన్ సంబంధించిన మాట్లాడుతుంటే మళ్ళీ ఎందుకు ఎక్కడెక్కడ జిల్లాలు తిరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు. ఖమ్మము అది ఇది సమస్య బీసీ రాగం కదా. నువ్వు మొత్తం బీసీ అంటుండ్రు కదా, మళ్ళీ బీసీ అన్నప్పుడు కనీసం మాట్లాడాలి కదా. అవును ఏదో అసలు నాకు అర్థమైంది రాజకీయాలు ఎటు పోతున్నాయో. ఎవరంటారో నడుస్తున్నది కూడా అర్థం కాని పరిస్థితి నిజంగా. మీకు అందరూ అంతే మొత్తం అసలు ఉట్టప్పుడేమో ఎగురుతారు. ఇప్పుడు ఎందుకు మరి రేపు మేము 24వ తారీఖు నాడు బీసీ జనసభ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆఫీసుల ముందరికి రమ్మని చెప్తున్నాం. రావాలి అందరు, ఎవడెవడు వస్తాడో ఎవడెవడు రాడో అది తెలిపోతుంది రేపు. అంటే రేపు ఈ గాంధీగిరికి అంతే కదా. అంతే అవును. ఇప్పుడు ఇవ్వాల్సింది ఎవడు? అవును అంటే నరేంద్ర మోడీ కదా. అదే అంటున్నా ఎవరు? రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కదా. అదే అర్థమవుతుంది. ఎందుకు రారు?